లో విడాకుల కేసు క్లోజ్ కావడంతో విజయ్ తలపతి సంగీతలు విజయ్ తల్లిదండ్రుల ఇంట్లోనే హ్యాపీగా ఉంటున్నారు. అయితే విజయ్ సీఎం కాకముందు త్రిషతో సంబంధం ఉందనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు విజయ్ సంగీతలు కలిసిపోయారని వార్తలు కూడా వింటున్న సమయంలోనే ఇటు త్రిష కూడా పూర్తిగా ఆఫ్లైన్ అయిపోయింది. నిత్యం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే త్రిష ఇప్పుడు పూర్తిగా కనిపించడమే మానేసింది. అయితే విజయ్ సంగీతలు మళ్ళీ కలవడం వల్లే త్రిషకు అన్యాయం జరిగిందంటూ మరోవైపు ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. సంగీత ఇన్నేళ్లు లండన్ లో ఉన్నప్పుడు విజయ్ కు తోడుగా త్రిషనే సపోర్ట్ చేస్తూ వచ్చేది అంటూ ఇప్పుడు జనాలు త్రిషకే మద్దతు పలుకుతున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే విజయ్ తలపతి సీఎం కావడంతో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా విజయ్ ఇంటికి వెళ్లి కంగ్రాచులేషన్స్ చెప్తూ కనిపిస్తున్నారు. మొన్న స్నేహ ఫ్యామిలీతో కలిసి ఫొటోస్ ని షేర్ చేశారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైకి వెళ్లిన సమంత కూడా చెన్నైలో ల్యాండ్ అవ్వగానే మొట్టమొదటిగా విజయ్ ఇంటికి అభినందనలు తెలపడానికి వెళ్ళింది. కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని కూడా షేర్ చేసుకొచ్చింది. అందులో సమంత విజయ్ తలపతి సంగీతలు కలిసి కనిపించడం ఆనందపడిపోతున్నారు ఫ్యాన్స్ అంతా. అయితే సమంత షేర్ చేసిన ఫొటోస్ లో కేవలం విజయ్ తలపతి సమంతయే కనిపించారు. ఆ తర్వాతే మరో ఫోటో లీక్ అయింది. సమంత విజయ్ తలపతి సంగీతలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఫొటోస్ ని చూసి ఆనందపడిపోతున్నారు ఫ్యాన్స్ అంతా. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత విజయ్ సంగీతలు కలిసి చూడడం అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిజంగానే విజయ్ తలపతి సంగీత కలిశాక త్రిషను పూర్తిగా పట్టించుకోవడం మానేశారా? అయితే త్రిషకు అన్యాయం జరిగిందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.